ఆ మాటల మీద నమ్మకం ఉంటేనే ఈ వీడియో చూడండి. లేకపోతే చూడొద్దు దయచేసి. మొన్న పొద్దున్నే ఫోనొచ్చిందండి. మా వీఆర్ఓ గారి నుంచి. ఫోనొస్తే అంత ఆశ్చర్యపోవాలంటే మరి వీఆర్ఓ గారి నుంచి అంటే మీకు తెలుసు కదండీ! మామూలుగా మనం చేస్తే ఎలా ఉంటుంది? ఆళ్ళే చేశారు. "సార్ మీ పట్టాదారు పాస్‌బుక్ వచ్చేసింది. కొత్తది ప్రింట్ అయ్యి రెడీగా ఉంది. మీరు సచివాలయానికొస్తే బయోమెట్రిక్ ఇచ్చేస్తే ఇచ్చేస్తామనండి." ఇదే పట్టాదారు పాస్‌బుక్‌కి నిజమే చెప్తున్నాను నేను. గతంలో 15 ఏళ్ళు పట్టిందండి. జస్ట్ ఒక అరెకరం ఏదో మా నాన్నగారు ఇచ్చిన దానికి అరెకరం పట్టాదారు పాస్‌బుక్‌కి 15 ఏళ్ళు ఎందుకు పట్టిందండి అంటే, ఏమి ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు అసలు నాకు సంబంధమే లేదు. వాళ్ళంతట వాళ్ళు ఫోన్ చేసి అంటే రీసర్వే అయిపోయిందండి. మార్పు చేర్పులన్నీ చేసేసాం. ఎల్‌పీఎం నంబర్లు, సర్వే నంబర్లు, మీ పేరు గట్రా అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఒక్కసారి వచ్చి చెక్ చేసుకోండి అని. ఈ మధ్య కాలంలో అరే! మాయి తప్పులొచ్చినాయండి అన్న వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు పెట్టి ఇస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారు స్వయంగా బాధ్యతలు అప్పచెప్పారు. నేను పర్యవేక్షణ చేస్తున్నాను, పర్సనల్‌గా చూస్తున్నాను, తప్పులుంటే ఊరుకోను అని చెప్పేసారాయన. సో, మరి అందరూ కూడా పర్సనల్‌గా తీసుకొని ఇప్పుడు పట్టాదారు పాస్‌బుక్‌లు ఇస్తున్నారు. ఏది రీసర్వే అయిపోయిన చోట ప్రతి చోట గూడా. మరి సగానికి సగం పుస్తకాల్లో తప్పులున్నాయి అంటున్నారు. అవన్నీ సరిచేసి ఇస్తున్నారు. రూపాయి ఖర్చు లేకుండా మామూలుగా మీరు ఇబ్బంది పడతారు గవర్నమెంట్ ఆఫీసుల్లో అందరూ మీకు తెలుసు కదండీ! ఒకలా ఉండరు. చాలా చోట్ల పని అవ్వట్లేదు అనేది ఒకటి ఉంది కదా! సో, మరి ఇక్కడ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆర్డర్స్ ఇచ్చి మరీ పనిచేస్తున్నారు కాబట్టి ఈ అవకాశం వాడేసుకోండి. ఏమాత్రం తెలివితేటలున్నా మనం అవకాశాలు వాడుకోవాలండి. ఇప్పుడొచ్చింది. కరెక్ట్ టైం వచ్చింది కాబట్టి తీసేసుకోండి. రెండోది మాది రీసర్వే వగైరా కాదండి. జనరల్ పట్టాదారు పాస్‌బుక్‌లోనే తప్పులున్నాయి. లేతే మాకు పాస్‌బుక్ ఇవ్వలేదు. పాస్‌బుక్ ఏంటి రెవెన్యూలో సమస్యలున్నాయి అనే వాళ్ళకి కూడా మంచి అవకాశం ఉంది. ఇప్పుడు గత 10 ఏళ్ళు, 15 ఏళ్ళు చెప్పాను కదా! గతం గతహ వదిలేయండి ఏం జరిగింది అనేది. కానీ ఇప్పుడైతే పనులవుతున్నాయి. అంటే ఈ సమస్యలు ఏవున్నా కానీ డైరెక్ట్‌గా తహసీల్దార్ గారిని అడగండి. అర్జీ ఇవ్వండి. అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోండి. అవ్వలేదు మళ్ళీ గుర్తు చేస్తున్నా మీకు ఒకే ఒకటి తారక మంత్రం డైరెక్ట్‌గా ముఖ్యమంత్రి గారికి కాల్ చేసేయండి. ముఖ్యమంత్రి గారికి కాల్ ఏంటండి అంటారేమో. యెస్. ఆయన గారు ఒక నంబర్ ఇచ్చారు మీకోసం 1100 1100 1100కి ఫోన్ చేసి మీ సమస్య వివరంగా చెప్తే కానీ చాలా వివరంగా చెప్పాలి. చెప్పే వాళ్ళని పక్కన పెట్టుకొని ఫోన్ చేసి చెప్పేయండి. లేదండి నేను స్వయంగా కలుస్తాను, తేల్చుకుంటానంటే జిల్లా కలెక్టర్ గారు, ఇదే జాయింట్ కలెక్టర్ గారు సోమవారం కలెక్టర్ ఆఫీస్‌లో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడికెళ్ళిపోండి. అర్జీలు వగైరా రాసేవాళ్ళు పేపరు, పెన్ను కూడా అక్కడే ఉంటాయి. సమస్య చెప్తే చాలు. కాకపోతే మీ జిరాక్స్‌లు అవి ఉంటాయి కదా! సమస్యకి సంబంధించి అవి పట్టుకొని వెళ్ళిపోండి. పనైపోతుంది. ఈ విషయం గతంలో చెప్పినా గానీ మళ్ళీ కొంతమందికి రీచ్ అవ్వలేదు అనే విషయం మళ్ళీ చెప్తున్నాను. ఈ వారం రీచ్ అయిపోండి. పనవ్వలేదు, నేను చెప్పినవి ఏవి అవ్వటం లేదు, ఇబ్బంది పెడుతున్నారంటే చెప్పాను కదా! మళ్ళీ అదే 1100 1100 ఫోన్ చేసేయండి. కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పండి.